హలో అండి. మొన్న ఒక రోజు మా బంధువు ఒకరికి ప్రమాదం జరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంటే చూడడానికి వెళ్ళాం. తిరిగి వచ్చేస్తుంటే ఒక వార్డు దగ్గర జనం గుమిగూడి కిటికీలోంచి లోపలికి తొంగి చూస్తున్నారు. అది ఖైదీల వార్డు. వాళ్ళు ఖైదీలే, కానీ మనలాగే మనుష్యులు. వాళ్ళు ఒక తల్లి బిడ్డలే. మరి ఎందుకంత అనవసరమైన ఉత్సుకత? ఎందుకంటే అది మానవ నైజం. మన దగ్గర ఎన్ని తప్పులున్నా, మనం ఎంత ఇదిగా ఉన్నా, పక్కవాడి దగ్గర తప్పులు కనిపిస్తే ఆ మాత్రం క్యూరియాసిటీ ఉంటుంది. మనిషి అంటే అంతే. మనిషి ఎంత మంచోడు ఉండడు, మనిషి అంత చెడ్డోడు ఉండడు. మనిషికి మనిషే మిత్రుడు, మనిషికి మనిషే శత్రువు. కష్టాల్లో ఉన్న మనిషిని చూస్తే ఇంకో మనిషికి పైశాచిక ఆనందం. పైకి చెప్పడు కానీ ఎక్కడో మనసు లోపల ఎక్కడో హ్యాపీగానే ఫీల్ అవుతాడు. అదంతే. నేర చరిత్ర కలిగిన కుటుంబంలో జన్మించి నేరస్తులుగా పెరిగిన వారి గురించి మనం ఏం చేయలేం. వాళ్ళ గురించి కాదు నేను మాట్లాడేది. కానీ ఆ ఖైదీల్లో క్షణికమైన ఆవేశంలో తప్పులు చేసి చిన్న చిన్న నేరాలకే పెద్ద పెద్ద శిక్షలు అనుభవిస్తూ ఉన్నవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళ గురించి మనం బాధపడాలి. ఎందుకంటే ఒక మనిషి నేరం చేసి జైలుకి వెళ్తే అతను ఒక్కడే నష్టపోడు. అతని భార్య నేరస్తుని భార్యగా గుర్తించబడుతుంది, పిలువబడుతుంది. అతని తల్లిదండ్రులు నేరస్తుని తల్లిదండ్రులుగా పిలువబడతారు. అతని పిల్లలు నేరస్తుని పిల్లలుగానే పరిగణించబడతారు. సో అతను ఒక్కడితోనే పోదు. క్షణికావేశంలో నేరాలు చేసేవాళ్ళు ప్రీప్లాన్డ్గా అయితే ఏమీ చేయరు. కానీ ఆ క్షణికావేశానికి కూడా లోను కాకుండా ఉంటే జీవితాలు చాలా చాలా బాగుంటాయి. మన మీద మనకి నియంత్రణ ఉండాలి. నియంత్రణ లేని పరిస్థితి మనం తెచ్చుకోకూడదు. అంతా మన కంట్రోల్లోనే ఉండాలి. ఆల్మోస్ట్ బురద తొక్కి కాలు కడుక్కున్నట్టు ఉండకూడదు. బురదని తెలిసినప్పుడు లేదా బురదలోకి వెళ్తున్నామన్న ఐడియా ఉన్నప్పుడు అసలు వెళ్ళనే కూడదు. మనం ఒక్కరమే ఇబ్బంది పడం కదా, మన మీద డిపెండ్ అయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు, ఎన్ని అవమానాలు పడతారు. కాబట్టి క్షణికమైన ఆవేశానికి లోను చేసే వ్యక్తులకు కానీ విషయాలకు కానీ మనం దూరంగా ఉండడమే మంచిది.